అర్పణను అర్పించుట, దేవునికి ప్రీతికరమగు అర్పణను అర్పించుట. మనలో ప్రతి ఒక్కరు మీ నుండి, నా నుండి, మన కుటుంబం నుండి దేవునికి ప్రీతికరమగు అర్పణ అర్పించుట అనే అంశంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుడు ఆదాము అవ్వలను దీవించి ఇద్దరు కుమారులను వారికి దయచేశారు. పెద్ద కుమారుని పేరు కయీను, రెండవ కుమారుని పేరు హేబెలు. మొదటిగా సంతానము లేక ఆదాము అవ్వలను దేవుడు భూమి మీద మీరు విస్తరించి ఫలించి భూమిని నింపండి అని ఇచ్చిన బాబు కూర్చోవల్ల బాబు సంతానోత్పత్తిని ప్రారంభించాడు. మొదటిగా దేవుడు ఇచ్చిన వారిద్దరు కుమారులు పరుసాలు లేక అంతకుముందు అప్పుడప్పుడు ఈ రెండు పేర్లు మీరు విన్నారు. ఆదాము యొక్క పెద్ద కుమారుడు కయీను, రెండవ కుమారుడు హేబెలు అనియు. ఆ రీతిగా వారిద్దరు జన్మించిన తరువాత దేవుడు వారికి జీవనోపాధి నిమిత్తం దేవుడు మనుషుని ఆశీర్వదించిన రీతిగాను లేక పాపమును బట్టి తనకు అప్పజెప్పబడిన పని చేసుకొని జీవించుట అనేది దేవుడు నిర్ణయించిన రీతిలో కయీను భూమిని సేద్యపరచువాడిగా, వ్యవసాయదారుడిగా, భూమి మీద పంటను పండించువాడిగా దేవుడు అతనిని తీర్చాడు. లేక మొదటి మాటలు చెప్పుకోవాలి అంటే అతడు ఒక శాస్త్రవేత్తగానే తన జీవన ప్రయాణం ప్రారంభించాడు. దేవుడు ఇచ్చిన పని చేస్తూ కయీను పని ఏముందని వాక్యంలో ఉంది. కయీను భూమిని సేద్యపరచు వాడు. తరువాత మరి తమ్ముడైన హేబెలుకు దేవుడు ఇచ్చిన పని ఏమనగా గొర్రెల కాపరి. కేవలం గొర్రెల కాపరి అంటే అతడు గొర్రెలను కలిగిన వాడిగా, గొర్రెలకు ఒక యజమానిగాను, గొర్రెల మందను కలిగిన వ్యక్తిగా తన యొక్క జీవనోపాధిని తాను సాగిస్తూ ఉన్నాడు. నిజానికి వీరిద్దరికి దేవుడు జీవనోపాధి నిమిత్తం ఫ్రీగా కూర్చోండి వారికి తగిన పని అప్పచెప్పారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మనందరికీ దేవుడు తగిన పనిని అప్పచెప్పుతూనే ఉన్నాడు. ఎవరైనా పని చేయని వాడిని ఏమంటాం మనం? మీరు బాగా అంటారు కదా, మనకి మాలోడండి అంటుంటారు కదా. ఈ రీతిగా అయితే దేవుడు మనందరికీ పని అప్పచెప్పాడు. అయితే కొందరి పని కొంచెం సుఖవంతంగా కనబడుతుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ పని కూడా పని కాదా అన్నది తెలియాలి అంటే వాళ్ళతో మాట్లాడితేనే కానీ మనకి ఆయనకే ఉందని ఏం పర్వాలేదండి, కూర్చొనే ఉంటాడండి అంటూ ఉండొచ్చు, కూర్చొనే ఉండొచ్చు, ఏసీలోనే కూర్చోవచ్చు. ఏసీలో కూర్చున్నా ఏసీలో కూర్చొని ఏం జరుగుతుంటుంది? పొర ఇంటి ఎక్కువగా నవ్వి అతను కింద ఉన్నటువంటి 100 మంది రకరకాల రీతులుగా నన్ను రైట్ చేస్తూ ఉంటే వాటన్నిటికి తగిన రీతిలో ఏం చేయాలి, ఎలా ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ చెప్పాలి. ఊళ్ళతో పని ఉంటుంది. కాబట్టి మానవులమైన మనందరికీ అప్పటి నుండి దేవుడు పనులను ఇంకా ఆశీర్వదించారు. రకరకాల పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వృత్తి పనులు, పొలం పనులు, ఇంకా వేరు పనులను దేవుడు మనకు అనుగ్రహించి అన్ని రీతులుగా వాళ్ళను దీవిస్తూ ఉన్నాడు. తప్పక మనకు దేవుడు అప్పగించిన పనిని చేసుకొని మనము దీవించబడాలి అన్నది దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పక ఆ పనిని మనం తప్పక చేయాల్సింది. దేవుడు ఏ పని అప్పగించాడు ఆ పనిని ఇప్పుడు నరులు నేటికి కూడా కొనసాగుతూనే ఉన్నది. నేడు నరులు ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఏ మాత్రం కూడా దానిలో తేడా లేదు. మనమందరం దేవుడు అప్పగించిన పని, దేవుడు మీకు అప్పగించిన పని మీరు చేస్తూ ఉన్నారు. దేవుడు నాకు అప్పగించిన పని నేను చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కసారి పనిలో చాలా విసుగు చెందుతూ ఉంటాం.
ఈ పనిలో మనం చాలా చికాకు చెందుతూ ఉంటాం. అయినా దేవుడు నాకు అప్పగించిన ఈ పనిని తప్పక నేను చేసుకుంటూ ప్రభువునందు ఆనందిస్తాను. ఒక్కొక్కసారి పడుతూ ఉంటాను, ఈ పని నేను చేయగలనా లేదా. ఒక్కొక్కసారి కొంతమంది అయ్యా ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి, ఇక్కడ రావాలి అంటున్నారు, ఇప్పుడే రావాలి అంటారు. అప్పటికే కొన్ని చోట్లకు వెళ్ళాం. ఒక్కొక్కసారి మన శరీరం సహకరించినటువంటి పరిస్థితి, ఇక ముందుకెళ్తే ముందుకు పడతామేమో అనే పరిస్థితి. ఒక్కొక్క చోట ప్రార్థన చేస్తే ముందుకు పడిపోతామేమో అనిపిస్తుంది. ఎందుకని అప్పటికే చాలా చోట్లకి వెళ్ళడం జరిగింది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అందరూ రమ్మంటారే తప్ప టీ పెడతామంటే అంటారు, టీ పెడతారంట. అప్పటికే తెలుసు మనం వచ్చామని, వస్తామని కూడా తెలుసు. అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన ఆమె చేసినప్పుడు చేయి అన్న తర్వాత కూర్చోండి టీ పెడతామని. అప్పుడు ఇంకా నేర్చుకుపోయింది. ఇప్పుడు వరకు మన ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే అయిపోయింది కదా, మోసం ఏదో చెప్తారేమో, ఎందుకంటే అవసరం కదా అని చెప్పారనుకో. అప్పుడు పెడతా ఉంటాడు, ఇంకా నీరసం అవుతుంది. ఇప్పుడు అప్పుడే అయ్యే పని కాదు. ఇలాంటి పరిస్థితి చాలాసార్లు నేను ఆ పరిస్థితిని ఎదుర్కొన్నాను. మీరు కూడా పరిస్థితిని ఎదుర్కొంటూనే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో కొన్ని పనులు చేయలేని పరిస్థితి, చేయాలని అనుకుంటాం, చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరో ఒకసారి నేను అనుకుంటాను 5కి వెళ్ళిపోదాం 10కి అనుకుంటాను, కరెక్ట్గా 10కి గేట్ దగ్గర వచ్చాడు, ఎవరో అవుతారు. అర్థమైందా? అది వచ్చి ఆ ఉన్న అరగంట తీసేస్తుంది. అక్కడ అరగంట అయిపోయింది, అక్కడే మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఈ అరగంట అయిపోయింది. ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఈ పరిస్థితి ఇవన్నీ మనం రాసుకోం, నోట్ చేసుకోం. కానీ సాయంకాలం దేవా నీ కృపను బట్టి ఈరోజు నాకు అప్పగించబడిన పనిని నీ శక్తితో చేసే కృపను నాకు ఇచ్చావు అని దేవునికి వందనాలు మాత్రమే చెప్తాం. హల్లెలూయా. ఒక్కొక్కసారి అది ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది చాలా కష్టం అవ్వచ్చు, ఒక్కొక్కసారి చాలా ఫ్రీగా ఉండే సమయమే కావచ్చు. ఇలాంటి పరిస్థితులు తప్పక దేవుడు మనందరికీ మొదటి సంతానము మొదలుకొని ఆ పనిని అప్పగించాడు. ఈరోజు వ్యవసాయం చేసేవారు చాలా మంది ఉన్నారు, ఈరోజు గొర్రెలు గొంతలు కాసుకునేవారు చాలా మంది ఉన్నారు. అవి మాత్రం కూడా పనులు కాదు అని చెప్పడం లేదు, అవి దేవుడు ఇచ్చిన పనులు. ఇంకా వాటితో పాటు వేరు వేరు పనులు. మొదటి అధ్యాయం చూస్తే, ఇంకా ఈ 4వ అధ్యాయం చూస్తే కొందరు రాగి పనులు చేసేవారు, పనిముట్లు తయారు చేసేవారు, కత్తులు కటారాలు తయారు చేసేవారు అని చెప్పి ఈ చివరి వరకు చూస్తే వాళ్ళు చేసినటువంటి పనుల వివరాలు ఆసక్తిగా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక పనిని తప్పక దేవుడు మనందరికీ కూడా దయచేశాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, మన బ్రిడ్జి మీద వెళ్తుంటే అరటి కేరళ మోసుకుని బండి కట్టుకుని పోతా ఉంటే ఇంకొక బండి వస్తుంది, అది డోహలు కట్టుకుని వస్తాడు, ఎండిపోయినా అనుకుంటానని జీవితంలో బాగుపడి. కానీ వాళ్ళు అడిగితే చెప్తాడు, ఇదే నాకు దేవుడు ఉంటాడు. ఏమంటాడు ఆయన? అరటికేళ్ళ కట్టుకెళ్ళి ఒకడు ఉంటాడు, అరటి ఎండిపోయిన ఆకులు కట్టుకెళ్ళి ఉంటాడు, అది కూడా వాడికి దేవుడు ఉంటాడు. చెప్పుల్లో కుటుంబం ఉంది, నాతో వెంట్రుకు వ్యాపారం చేయాలి, పెద్ద మేడగట్టి నాతో వచ్చారు. మీరు సైమన్ గారు వచ్చారు, 3 వెంట్రుకు వ్యాపారం చూసారు. ఎంత ఆశ్చర్యమో! ఊళ్ళో వ్యాపారం చేస్తే పెద్ద లాభం కట్టడం ఏం లేదు. అర్థమైందా? చివరికి ఏ వ్యాపారం? అది దేవుడిచ్చిన అద్భుతమైన పని. చాలా మందికి ఈ పని యొక్క విశిష్టత మనం గుర్తించుకో. దేవుడు మనకి ఇచ్చిన పనిని ఆసక్తిగా చేస్తూ ఉండాలి, పనిలో మనం ఉండాలి అన్నది. దేవుడు ఎక్కడ కూడా మనల్ని ఫ్రీగా కూర్చోండి మీకు అన్ని చర్చిస్తాను అని ఎక్కడ చెప్పడం. దేవుడు మనకు అప్పగించిన పని తప్పక మనము చేయాలి 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 చేయాలి. ఇంకా మరి దేవుడు ఈ పని మీకు అప్పచెప్పాడు, సంతోషంగా సాగుతున్నారు. వారిద్దరిలో ఒక ఆశ వచ్చింది, మనము దేవుని ఆరాధించాలి, నేను దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి, దేవుడికి మృతుపడి చెల్లించడానికి వెళ్ళాలి అని కయ్యనికి ఆశ వచ్చింది. అలాగే హేబేలు కూడా ఆశ వచ్చింది. వారిద్దరు కూడా 2 అర్పణలుగా తీసుకొని
దేవుని సన్నిధికి ఆసక్తితో వెళ్ళాలని కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలు కొంత యెహోవాకు అర్పణగా తీసుకొని వచ్చాడు. ఏబేలు కూడా అర్పణలు తీసుకొని వచ్చాడు. అర్పణ అనేది మనకి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, నేను దేవుని ఆరాధించడానికి వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో సాగిల పనులకు వెళ్ళుచుకున్నాను. ఇద్దరిలో కూడా దైవమును కూర్చున్న చిత్రం కనబడుతుంది. దేవుని దగ్గరకు వెళ్ళాలి అని ఆసక్తి కనబడుతుంది. చాలా సంతోషం. ఆ తర్వాత రెండు స్టేట్మెంట్స్ మనకు కనబడుచున్నవి. 4వ వచనంలో చివరి భాగంలో ఉంది చూడండి. ఇక్కడ మనం వాక్యము గమనించాలి. ఒక వ్యక్తి తీసుకొని వచ్చిన అర్పణ యెహోవా లక్ష్య పెట్టాడు, యెహోవా ఇష్టపడ్డాడు, యెహోవా దానిని స్వీకరించాడు, యెహోవా దానిని అంగీకరించాడు. చాలా సంతోషం. మరి రెండవ భాగంలో ఉంది, కయ్యని యొక్క అర్పణను యెహోవా లక్ష్య పెట్టలేదు. ఇక్కడ మనం ఆరాధించుటకు వచ్చినప్పుడు నేనేదో ఇచ్చేస్తాను, లేక నాకు ఉన్నదేదో ఇస్తాను అని అనుకంటే దేవుడు విధించిన ఆరాధన ప్రకారమే దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు కయ్యని యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు? చాలా మంచి మంచి వస్తువులు పొలంలో నుండి తీసుకొని వచ్చారు. చాలా సంతోషం. మరి ఈ రీతికి ఎందుకు సాగుతుంది అంటే, వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళకు నేర్పించారు. దేవుని దగ్గరకు మీరు వెళ్ళినప్పుడు తప్పక దేవునికి అర్పించవలసినది రక్తము చిందించే జంతువునే దేవునికి తప్పక అర్పించాలి. అది కూడా వారు ఎలా దేవుని దగ్గర నుంచి నేర్చుకున్నారు. 3వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయులను చేయించి వారికి గడిచిన వారంలో మన వాక్యం నేర్చుకున్నాం. మొదటిగా వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి అంజూరపు ఆకులు కచ్చడాలు చేసుకున్నారు. దేవుడు అన్నాడు, అది కాదు, మిమ్మలను మీ దిగంబరత్వం నుండి కాపాడి. అవి ఎండిపోతాయి, త్వరగా మళ్ళా వాడిపోతాయి. కానీ దేవుడే ఒక గొర్రె పిల్లను వధించి, పొట్టేలును వధించి, అప్పుడే కదా చర్మం దొరుకుతుంది. ఎప్పుడు వస్తుంది చర్మం? వధించిన తర్వాత, ఒక జంతువు వధించబడిన తర్వాత, ఒక గొర్రె పిల్ల వధించబడిన తర్వాత, ఒక పొట్టేలు వధించబడిన తర్వాతే చర్మం వస్తుంది. కాబట్టి ఇక్కడ అర్థమవుతుంది, దేవుడే చొరవ తీసుకొని ఆ యొక్క పొట్టేలును వధించి దానిలో వచ్చిన చర్మముతో ఏం చేశారట? చర్మపు చొక్కాలు చేయించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ చొక్కా ఏంటో మనకు బాగా అర్థం కదా. ఇంకా ఈ చదివినప్పుడు ఇంకా కొంచెం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆదాము గారికి చొక్కాయి, తర్వాత అవ్వమ్మ గారికి కూడా చొక్కాయి. ఇది కొంచెం మనకు కొంచెం ఆనందదాయకంగా ఉంటుంది. కానీ నేను కూడా ఏం పర్వాలేదు, తప్ప నువ్వు చేసుకోవచ్చు. మనం చక్రపాతులు కూడా చక్రపాతులు చెప్తే సైమన్ గారా లేకపోతే సాల్మన్ గారా అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. ఎందుకు చెప్తానంటే మనకు కొంచెం చూసిన వెంటనే ఎలా ఉంటుంది, అబ్బో నేను కూడా బ్యాంకు సంతా వేసారు అంటే అదొక పని వరకు వాళ్ళు వేశారు. తెలుగు వేస్తారు కదా. మన అందరూ ఏమంటే అసలు మీరు చూసి అనుకుంటారు తప్ప మీరు అందరూ ఎందుకంటే పొలం పనిలోకి వెళ్ళి తెలిసి దాని యొక్క విలువ ఏంటో. కింద నుంచి పై వరకు దుబ్బులు కోసేస్తా ఉన్నాయి కనుక అంటే ఆ కోపం నుండి తప్పించుకోవడానికి మరి చేతితో తీస్తున్నప్పుడు మళ్ళీ అది మన బలహీనత ఉంటుంది కదా, బలహీనత ఉండదా, వీటన్నింటి నుండి తప్పించుకోవడానికి ఆ డ్రెస్ వాడుతూ ఉంటారు. ఈ విధంగా దేవుడే ముందు వాళ్ళకి అద్భుతంగా చర్మపు చొక్కాయిలు అదేమి చూపిస్తుంది అంటే, మానవుడు జీవించినంత కాలం వస్త్రధారణతో జీవించాల్సి ఉంటుంది అని దేవుడు ముందే సిద్ధపరిచాడు. అక్కడ దేవుడు
ఆదాము అవ్వలకు నేర్పించినదేమనగా, నా సన్నిధికి మీరు రావడానికి తప్పక వధించబడేవి మాత్రమే అర్పణగా తీసుకొని రావాలి అని. అదే తల్లిదండ్రులు ఇద్దరు కుమారులకు కూడా నేర్పించారు. అయితే హేబెలు తన దగ్గర మందలు ఉన్నాయి కాబట్టి చక్కగా హేబెలు కథంలో కూడా మరి కొన్ని మాటలు ఎలా ఉన్నాయి. అతడు హేబెలట తొలి చూరులను పుట్టిన వాటిలో అంటే లోపము లేని వాటిని కొన్ని లోపాలు ఉంటాయి, కొన్ని పరిస్థితులు ఉంటాయి, ఏవేవో ఉంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలాంటివి కాక ద బెస్ట్ వన్ అన్నిటికంటే శ్రేష్టమైనవి రీతిలో దేవుడు కోరుచున్న రీతిలో అర్పణ ఉంది కనుక దేవుడు దాన్ని అంగీకరించాడు, లక్ష్యించాడు, ఆయన స్వీకరించాడు. మరి హేబెలు ఇచ్చిన దాన్ని స్వీకరించిన దేవుడు కయ్యను ఇచ్చిన దానిని ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. అప్పుడు కయ్యనుకు నిజానికి చాలా చూడండి, తర్వాత వినబడుచున్న మాటలు, కయ్యను చాలా కోపం వచ్చింది. కయ్యనుకి ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీదే కోపం వచ్చింది. ఎందుకు నాకు ఈ కోపం వచ్చింది? దేవుడు నా అర్పణను లక్ష్య పెట్టలేదు. ఎందుకు దేవుడు నా అర్పణ లక్ష్య పెట్టలేదు? నేను అర్పించవలసిన రీతిలో అర్పించలేదేమో అని తనను తాను పరీక్ష చేసుకోవడానికి బదులు దేవుడి మీదే కోపించారు. ఈ రోజుల్లో కూడా చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. చాలాసార్లు మా కోపం అండి అంటారు. ఎవరి మీద? మీ మీద కాదండి, దేవుడి మీదే కోపం అనుకుంటారు. మనుషుల మీద అయినా కోపంతో ఉండొచ్చేమో, కానీ దేవుడి మీద కోపం పెట్టుకొని సాధించేది ఏమీ కూడా ఉండదు. ఇక తర్వాత ఇంకో ఉపవాసాలు చేసినా ఉపయోగం ఉండదు. కరుణామయుడు, కటాక్షించేవాడు, కనికర సంపన్నుడు, దయామయుడు, జాలిమయుడు అయినా దేవుడి యొక్క పరిస్థితిలో మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఇతను దేవుడి మీద కోపగించి ఇక ఏ పరిస్థితికి వచ్చాడు దేవుడికి అర్థమైంది. ఇతను తీసుకొని వచ్చినది సరైనది కాదని దేవుడు కయ్యకు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు, తరుణం ఇచ్చాడు. అదే 6వ వచనంలో కనబడి యెహోవా కయ్యనుతో అంటున్నాడు, మరొక అవకాశం ఇస్తున్నాడు. నీవు సక్రియ చేయలేదు, సరి అయిన రీతిలో అర్పణ నీవు అర్పించలేదు అన్నప్పుడు ఏం చేయాలి? దేవా, ఆ సరైన రీతిలో చేయలేకపోయాను, నన్ను క్షమించు. సరైన రీతిలో నేను చేస్తానయ్యా. సరైన రీతిలో తప్పక నా జీవితంలో చేయడానికి నేను ప్రయాసపడతాను, దయతో నన్ను క్షమించు. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కూడా అక్కడ ఏమాత్రము లెక్క చేయలేదు. ఇంకా అక్కడి నుంచి తన జీవితంలో ముందు కోపం, తర్వాత ముఖం చెడపుచ్చుకోవడం. ముఖం చెడపుచ్చుకోవడం అంటే ముఖం పక్కన పెట్టుకుని ఉంటారు అంటుంటారు కదా కొంతమంది, అంటుంటారా లేదా ఈ మాట? అంటే నేను చూడను, లేక నాకు పెద్ద పని ఏమి కూడా లేదు అనే రీతిలో సక్రియ చేయలేదు నీవు అని దేవుడు ఒక అవకాశం అతనికి ఇస్తున్నా తానేమాత్రం కూడా అవకాశమును వినియోగించుకోనకుండా తర్వాత దేవుడు అంటున్నాడు, నీవు సక్రియ చేసిన ఎడల వాకిట పాపము ఉపమానించడ. నీవు ఇక పాపమై నీకు శరణ్యమవుతుంది, పాపము నీలోనికి వచ్చేస్తుంది, పాపమే నిన్ను ఏలుబడి చేస్తుంది, పాపమునకు నీకు దాసుడమైపోతావు సుమి అని దేవుడు హెచ్చరిక చేసినా కూడా లెక్క చేయలేదు. ఈ రీతిగా కోపము తర్వాత పాపము, ఈ కోపము పాపము కలిసి తనను ఎంతగా సిద్ధపరిచినవి అంటే తన తోబుట్టువైన హేబెలుతో మాట్లాడాడు అని తర్వాత వాక్యములో ఉంది. హేబెలుతో ఏం మాట్లాడాడంటారు? తమ్ముడా ఎలా ఉన్నావు అని అడిగాడా? హేబెలుతో మాట్లాడటం కాదు, ఇక్కడ హేబెలుతో ముందుగా దెబ్బలాడాడు, గొడవ పడ్డాడు. ఏ గొడవ అంటే
నీ సంగతి నేను చూస్తాను అన్నాడు. పొలంలోకి వెళ్దాం కదా. పాపం హేబేలు ఈ మాట్లాడి వెళ్ళిపోయాడు. పొలంలోకి వెళ్ళాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని మంచి విశ్వాసంతో హేబేలు వెళ్ళాడు. చివరికి అతని కోపమును బట్టి రేగిన లేక కలిసిన పాపము రెండు కలిసి చివరికి నరహత్య చేశాడు. తన తమ్ముని పైపడి అతని తమ్ముని ఆయన చంపేను అని వాక్యం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది మిగిలారు? కయీను ఒక్కడే మిగిలాడు. కానీ హేబేలు పక్షంగా ఉన్న దేవుడు కయీనుతో మాట్లాడడం ప్రారంభం. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీనును అడుగగా, మరలక్కడ కయీను అడుగుతున్నాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడని. కయీనుకు తెలుసు, సమస్తము ఆయనకు కనబడుచున్నది. ఆయన మరుగులో లేక ఆయన కనుదృష్టిలో అంతయు కూడా కనబడుచున్నది. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ఏఐ అనేది ఒకటి వచ్చింది. అబ్బాయి ఏఐ అనేది ఇంటెలిజెన్స్. ఇది మీకు ఎవరికి తెలియదు, గొడవలేదు. తెలియకపోవడం కూడా గొడవ. తెలిస్తే దాని గురించి బాధపడాలి. అది ఏం చెప్తుంది? ఏదైనా నీకు డౌట్ ఉంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ, 20 సంవత్సరాల క్రితం జరిగిన గొడవ ఏఐ అడిగితే మోసపుచ్చినట్టు చెప్పేస్తారా లేదా? చెప్పండి. సపోజ్ చాలా మంది ఉన్నారు, ఒక 10 సంవత్సరాల క్రితం మీరు ఏదో చేశారు, అదేదో మొత్తం మీద మాఫీ చేసేసారు అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఏదో వచ్చింది అనుకున్నాను. వెంటనే ఏ అడిగితే 10 సంవత్సరాల క్రితం పాలన అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఏ కనుక్కున్నవాడు అనవసరంగా నేను లోకానికి అంటున్నారు, నేను ఏఐని కనుక్కొని లోకమునకు వినాశనమును తెచ్చాను. లోకానికి ఏం తెచ్చాడట? వినాశనం. ఇది చదువుతున్న పిల్లలకే కొంతవరకు అర్థమవుతూ ఉంటుంది, మిగిలిన వాళ్ళకి కొంచెం అర్థం కాకపోయినా. ఈ విధంగా మరి దేవుడికి సమస్తము తెలుసు. ఎప్పుడైతే దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు, కయ్యూను మీద దేవుడు కోపగించాడా? కోపగించాడు. కయ్యూను దేవుడి మీద కోపగించిన దేవుడు కయ్యూనుతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా అతన్ని ఏదో ఒక విధంగా సరిచేయాలి అనే అవకాశమే ఇస్తూ ఉన్నాడు. కయ్యూనుతో అడిగినప్పుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నప్పుడు తానిచ్చిన జవాబులు 2 కనబడుతున్నాయి. ఒకటి అంటాడు, నేను ఎరుగాను, నాకేం తెలియదు అన్నాడు. మనందరూ కూడా ఆగిపోయాడా? తర్వాత మళ్ళా చెప్తున్నాడు చూడండి, నేను కావలివాడినా. పలుకైన మాట. ఒకవేళ నిజానికి ఒక అన్నగా తమ్ముడికి కావలివాడిగానే ఉండాల్సి ఉంది అని అతనికి తెలుసు కదా. ఒక అన్న తమ్ముడికి ఎలా ఉండాలని, కావలివాడిగా ఉండాలని కొంత జ్ఞానం ఉందా అతనికి. అందుకే దేవుడు అడగకముందే చెప్పి అంటున్నాడు, నేనేమన్నా కాపలాగా సేవన్నా వాడిని. ఈ మాటలు చెప్పినప్పుడు దేవుడు ఎందుకు అతను అడిగాడు అంటే, ఇంకా కయ్యూను, నీ జీవితంలో నేను మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాను. నీ జీవితంలో మరొక అవకాశాన్ని నేను ఇస్తున్నాను. ఇఫ్ యు యూజ్ ఇట్, దాన్ని నువ్వు జాగ్రత్తగా వినియోగించుకుంటే నీ పరిస్థితి తప్పక మెరుగైన రీతిలో సాగుతుంది. చివరికి ఆ తర్వాత దేవుడే సమాధానం చెబుతూ ఒక మాట చెప్తున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క నాకు మొరపెట్టుచున్నాడు నేలలో నుండి. నీవు అతన్ని కప్పిపెట్టావు, నీవు అతన్ని రక్తపాతంలో ఆయనను మరణింపజేసి కప్పిపెట్టేశావు. కానీ ఆ రక్తము స్వరం, ఆ రక్తం మాట్లాడుతుంది, ఆ రక్తం మొరపెడుతుంది అని చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసిన బైబిల్ గ్రంథంలో మొదటిగా రక్తము అనే మాట ఇక్కడ వాడబడింది. మరియు హేబేలు యొక్క రక్తమును గురించి మాట్లాడుతూ ఉంది. అది
యేసు చిందించబోయే పరిశుద్ధ రక్తానికి ముంగుర్తిగానే ఇక్కడ రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో వధించబడిన గొర్రె పిల్లగా, ఆ వధించబడిన గొర్రె పిల్లగా ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈ 4వ అధ్యాయంలో రక్తం యొక్క స్వరము, భూమి నుండి వెలువడుచున్న ఈ రక్తము స్వరము ప్రభు అయిన యేసుక్రీస్తు చిందించిన సూచనగా ఉన్నది. దేవుడు ఆ ప్రశస్త రక్తం యొక్క స్వరమును వింటూనే ఉన్నాడట. దేవుడికి స్తోత్రం. ఒకనొక దినమున తన కుమారుని ఈ లోకంలోనికి పంపిస్తాడని ఆయన ఈ లోకంలోనికి వచ్చి మానవాళి అందరి కొరకు తన ప్రాణమును పెడతాడు, ఆయన రక్తమును చిందిస్తాడు అని జ్ఞాపకము లేక ముంగుర్తిగా దృష్టాంతముగా ఈ యొక్క మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అందుకే హేబెలును గూర్చిన ఆ రక్తమును గూర్చి మాట్లాడచ్చు. మానవాళి అంతటికి ఇక తదుపరి జంతువుల రక్తంతో పని లేదు. నా కుమారుడే తన ప్రశస్త రక్తమును మానవాళి అంతటి కొరకు చిందించుటకై లోకంలోనికి వెళ్తాడు అనే సత్యం చెప్పబడుతుంది. తదుపరి హేబెలు గురించి మనం చూడము. కానీ కయీను యొక్క పరిస్థితి దేశదిమ్మరైపోయాడు అని, అతడు అనేక రీతులుగా శాపములకు గురి అయ్యాడు అని విషయంలో జ్ఞాపకం చేయబడుతూ మిగిలిన అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. ఆ మాటలు చదువుతూ ఉంటే దేశదిమ్మరి అనే మాట వేగబాండ్ భూమిని సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అనేను. ఇది ఒక ప్రత్యేకమైన జాతిగా చెప్పబడుతూ ఉంది. దేశ దిమ్మరిగా కనబడుచుండే పరిస్థితి ఇది. చాలా అయినప్పుడు ఏడుస్తున్నాడు, దేవా ఈ మాటలు విన్న వాళ్ళు నా మీద పడినట్టు చంపేస్తాను సుమి, ఇక నాకు ఎక్కడికి వెళ్ళినా ప్రాణ భయం మరణ భయం నన్ను వెంటాడుతుంది కనుక అప్పుడు మళ్ళా దేవుడు అతనికి కొంత కనికరం చూపి నిన్ను చూచేవారు లేక నిన్ను ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి నేను వారికి వేరొక మనసుని ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి ఇక కయీను తర్వాత తన జీవన ప్రయాణాన్ని సాగించాడు. ఈ రోజుకి కూడా కయీను స్వభావంతో చాలా మంది దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని అనుకుంటున్నారే తప్ప నిజముగా దేవుణ్ణి ఆరాధించుటలేదు. దీనిలో మొదటి భాగంలో మనకు కనబడుచున్నది నిజ దేవుణ్ణి నీవు ఆరాధించున్న దేవుడిని ఏ రీతిగా నీవు ఆరాధించాలి. ఏదో వచ్చాను వెళ్ళాను అని కాదు, నా హృదయపూర్వకముగా నేను ఆయనను ఆరాధించడానికి వస్తున్నాను. అందుకే పాత నిబంధనలో ఆరాధన గురించి మాట చెప్పినప్పుడు ఒక చక్కని మాట ఇలా చెప్పబడుతుంది, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ హృదయముతోను ఆత్మతోను ఆరాధింపవలెను. దేవునికి స్తోత్రం. ఏదో వచ్చాను అర్పణ వేశాను వెళ్ళాను అనేది కాదు, లేకపోతే ఏదో దేవుడు కూర్చున్నాను కనబడి వెళ్ళిపోయాను అనేది కాదు. దేవుడి సన్నిధికి వచ్చేది తప్పక అర్పణలు ఎన్నెన్నో ఉండొచ్చు. కట్టలు దేవుడి సన్నిధిలో నీవు ఇవ్వాల్సి వస్తే తప్పక ఇస్తావు, ఇవ్వాలి. కానీ అవి నీ ఆరాధనకు సూచనలు కాదు. నీ ఆరాధన నీ యొక్క శరీర భాగములన్నింటిలో నుండి ఉబికినదై. అందుకే పాత నిబంధనలో తిరిగి ఆ మాట చెప్తా ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ వివేకంతో నీ పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధించవాలి. దేవుడు ఆత్మకంగా ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతో, ఆత్మతో అనగా హృదయాంతరము ఆయనను ఆరాధించుట. దేవునికి స్తోత్రం. ఆయనను ఆరాధించుట. ఈ దినాల్లో ఆరాధన అనేది కొంచెం చురుకనైపోయింది. ఏదో వస్తున్నాను పోతున్నారు అనే పరిస్థితి కాదు, అలా పట్టించుకోకుండా కాదు, ఉంటున్నారు. ఏదో పర్వాలేదులే అని అనుకోవద్దు. తప్పక కయీను వంటి ఆరాధన చేయవద్దు. అది దేవుడే మాత్రమును కూడా లక్ష్యం పెట్టాడు. హేబెలు వంటి ఆరాధన చేయదు. హేబెలు యొక్క ఆరాధనలో ఇంకా ఉన్న మరొక ప్రాముఖ్యత, కృత నిబంధన
హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం. దాంతో మనం ముగింపులోనికి వస్తాం. 11వ అధ్యాయం 4వ వచనం ఆలోచిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేటికి మనతో మాట్లాడుచున్నాడు. నా వలె శ్రేష్టమైన రీతిలో నీ దేవుని నీవు ఆరాధించు. ఒకవేళ మరణమే కావచ్చు, నీ పరిస్థితి అనేక రీతులుగా ఇతరులు ఇబ్బంది పెట్టే పరిస్థితే కావచ్చు, అయినా నీ ఆరాధన మాత్రం నా వలె నీవు దేవుణ్ణి అర్పణతో సమర్పణతో ఆరాధించుట నీకు మంచిది అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవదిగా హేబెలు యొక్క రక్తం నీ కొరకు చిందించబడిన యేసయ్య రక్తమునకు సూచనగా నిలబడింది. నెలలో మొదటి వారంలో బల్లారా ధర్మాలు చేరినప్పుడు యేసయ్య చిందించిన ప్రశస్త రక్తం మనకు జ్ఞాపకం చేయబడుచున్న రీతిలో దానికి పునాది ఎక్కడ అన్నది కూడా ఈరోజు కొంత మేరకు మనం దేవుని వాక్యంలో చూచాము. దేవుడిచ్చిన ఈ వాక్యం హేబెలు రక్తం పరిశుద్ధుడైన యేసయ్య రక్తము మనకు సూచిస్తూ ఉన్నది. అందుకే హేబెలు గురించి దేవుడు మాట్లాడుచు ఆ విశ్వాసం అతను వృద్ధి నొందినను విశ్వాసం ద్వారా హేబెలు మనకు నేర్పిస్తున్నది. నీవు విశ్వాసంతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని అందరి నీ బలమైన నమ్మకంతో దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసపు యాత్రలో దేవుడికి మహిమకరంగా నీవు ఉండాలి. ఏదేదో నేను చేయగలిగింది ఏదో చేసేస్తాను, అలాగే నా ఇష్టం అని అనుకుంటాను. దేవుని వాక్యం నామ్స్ ఏం చెప్తున్నది, దేవుని యొక్క ప్రణాళిక ప్రకరణ ఏముంది, దాని ప్రకారం నేను ముందుకు వెళ్తాను. దానిని దేవుని గ్రంథంలో మనం నేర్చుకుంటున్నాం. దేవుని వాక్యములు దైవజనులు మనకు నేర్పించేది కూడా అదే. దాని ప్రకారంగానే నేను దేవుడికి ఇష్టడని కాదు, దేవుడు నన్ను లక్ష్య పెట్టే రీతిలో నా విశ్వాస యాత్రను సాగిస్తాను అనే తీర్మానం తీసుకొని దేవ కయ్యను వంటి స్వభావం నాలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట చోటు చేసుకుంటుంది. దాన్ని నేను తొలగించుకొని హేబెలు స్వభావంతో మీకు మహిమకరంగా సాగడానికి నన్ను నడిపించండి అనే ఒక తీర్మానము సమర్పణతో ప్రభువు సన్నిధిలో మన ముందుకు సాగిపోగా ఆ క్రమంలో బలారాధనకు మనం